హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసింది మీ విజయలక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది ఆయిల్ అనేది ఫుడ్లో తగ్గించుకోవాలన్న విషయం అందరికీ తెలుసు కదండి. అయితే మనం ఇప్పుడు చాలా వరకు ఆయిల్ తగ్గించుకునే ఫుడ్ తీసుకుంటున్నాం కదా. అయితే ఇది చాలా మంచి విషయం. బట్ ఏంటంటే స్కిన్ అన్నది చాలా డల్గా అయిపోతుంది కదా, ఎందుకంటే మన బాడీకి ఆయిల్ కూడా కొంత అవసరం. అయితే మనం ఇది ఇంటర్నల్గా ఎక్కువగా ఇవ్వకూడదండి, మనం ఎక్స్టర్నల్గా కొంత అనేది ఇవ్వాలన్నమాట. అంటే మన స్కిన్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి స్కిన్ కేర్ అనేది మనం తీసుకోవాలి. అయితే నేను ఈ వీడియోలో ఏంటంటే, చాలామంది స్కిన్ కేర్ అనేసరికి కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఇవన్నీ వాడతారు కదా. అలా కాకుండా మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఉండే ట్రెడిషనల్ వేలోని కొన్ని ఆయిల్స్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇవి వాడి మేము యూజ్ చేసిన తర్వాత మాత్రమే మీతో చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్రయారిటీగా మీకు పరిచయం చేసే ఆయిల్ సత్వవారి బ్లాక్ సెసమీ ఆయిల్ అండి. ఇది నల్ల నువ్వులతో, అంటే నువ్వుల్లో మనకి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులతో చేసిన ఆయిల్ అనమాట. ఇది మనకి 1 లీటర్ బాటిల్ 480 రూపీస్ అయితే పడుతుంది. మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందో, అది డైట్ ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ జిమ్కి వెళ్ళడం, యోగా ఇలా చేస్తారు కదా, ఆ టైంలోనే మీరు వీక్లీ ట్వైస్ అనేది దీంతో మాలిష్ చేసుకోండి. గోరువెచ్చగా చేసి మనం మాలిష్ అనేది చేసుకుంటే మీరు ఎంత వెయిట్ అయితే లాస్ అవుతున్నారో ఆ వెయిట్ ఎక్స్ట్రా లాస్ అయిన తర్వాత స్కిన్ అనేది సాగిపోయిన స్కిన్ ఉంటుంది కదా, అది ఎప్పటికప్పుడే మీకు టైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. నల్ల నువ్వుల్లో ఏంటంటే ఈ ఆయిల్లోని స్కిన్ని త్వరగా గట్టిపడే తత్వం ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే అనుకున్నారో వెయిట్ లాస్ అయిన తర్వాత మీకు స్కిన్ అనేది యాజ్ యూజువల్గా, అంటే మీరు స్టార్టింగ్ వెయిట్ పెరగకముందు ఎలా ఉన్నారో అలాగే ఉండేలాగా మీకు చూపిస్తుంది. లేదంటే ఏమవుతుందంటే, ఈ సాగిపోయిన స్కిన్ ఉంది కదా, ఎప్పుడన్నా మీరు ఎక్సర్సైజ్లు ఆపినా, డైట్ మళ్ళీ నార్మల్ డైట్ తీసుకున్నా యాజ్ యూజువల్గా మీ వెయిట్ అన్నది పెరిగిపోవడం జరుగుతుందన్నమాట. అండ్ న్యూ బోర్న్ బేబీస్ కూడా ఇది మాలిష్ చేయొచ్చండి. ఒకప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ దీన్నే యూజ్ చేసేవారు. తర్వాత ఈ కెమికల్ ప్రొడక్ట్స్ అని, ఈ ఫ్లవర్ ఆయిల్స్ అని ఇవన్నీ రావడం జరిగింది. తర్వాత మీకు సెకండ్ ఆయిల్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. అది ఏంటంటే తెల్ల నువ్వుల నూనె. నేను పతాంజలి వర్జిన్ సెసమి ఆయిల్ అయితే తీసుకున్నానండి. అంటే మీకు తెల్ల నువ్వులతో చేసిన ఆయిల్ అనమాట. ఇది మనకి 1 లీటర్ బాటిల్ అయితే దొరుకుతుంది. మీకు పతాంజలి ప్రొడక్ట్స్ ఐడియా ఉంటుంది, అంటే రామ్దేవ్ బాబా వారి స్టోర్లో అయితే ఇవి మనకి దొరుకుతాయి. వీటికి చాలా డిమాండ్ ఉంటుందండి. అండ్ మనం డెలివరీ అయిన తర్వాత నువ్వుల నూనె తీసుకుంటాం కదా, ఈ నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. మనకి 1 లీటర్ బాటిల్ 295 రూపీస్ అయితే పడుతుందన్నమాట. నెక్స్ట్ ఇది స్టాక్ ఎప్పుడు వచ్చిన వెంటనే చాలా త్వరగా సేల్ అయిపోతాయండి. మేము ముందుగానే ఆర్డర్ పెట్టుకుంటాము. అండ్ ఇది మాలిష్ వరకు వచ్చేసరికి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికన్నా ఇది మాలిష్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే చాలా మందికి నల్ల నువ్వుల నూనె దొరకదనమాట. అందువల్ల మనం ఈ తెల్ల నువ్వుల నూనె ఈజీగా మీకు రామ్దేవ్ బాబా పతాంజలి స్టోర్స్లో అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు ముందుగానే చెప్పి స్టోర్ చేయించుకొని తీసుకోండి. అండ్ బోన్స్ అనేది స్ట్రాంగ్ అవడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి స్కిన్ హార్డ్గా అవుతుంది, అంటే పడిపోతే దెబ్బలు తగ్గడం అలాంటివి కాకుండా టైట్గా ఉండేలాగైతే యూజ్ అవుతుంది. తర్వాత ఆయిల్ వచ్చేసరికి కోకోనట్ అండి. ఇది పతాంజలి నారియల్ తేల్ అన్నమాట. ఇది ప్యూర్, ఇందులో ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయరు. మనకి ఏంటంటే ఎండాకాలం టైంలో ఏమవుతుందంటే, మనకి నువ్వుల నూనె వాడితే కొంతమందికి హీట్గా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయొచ్చండి. మనకి ఇది 200 ml బాటిల్ అయితే వస్తుంది. 70 రూపీస్ అయితే పడుతుందన్నమాట. ఇదేంటంటే ఇందులో ఎలాంటి ఆయిల్స్ కూడా ఏమి కెమికల్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. మనం ఇది తలకి, ఒంటికి రెండిటికి వాడుకోవచ్చు. ఇందులో మనకి లేడీస్కి ఏంటంటే స్కిన్ కేర్ కూడా చెప్తానండి. ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ మిక్స్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసినట్టయితే ఒక పేస్ట్లా తయారవుతుంది. దాన్ని స్టోర్ చేసుకొని మనం 2-3 డేస్కి ఒకసారి కలుపుకున్న తర్వాత స్టోర్ చేసుకొని ఫేస్కి మసాజ్ చేసుకున్న తర్వాత కొంతసేపు ఆగి ఒక 10 మినిట్స్ చల్లనీళ్ళతో కడిగేసుకొని, సోప్ అది యూజ్ చేయకుండా పడుకుంటే మనకి తర్వాత చాలా, అంటే మనం మేకప్ చేసుకునేటప్పుడు చూసారా ప్రైమర్స్ అని, కండిషనర్స్ ఇలా వాడతాం కదా, అలాంటివి ఏవి వాడకుండా మనం ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అంత బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి ఇది ఉపయోగపడుతుందండి. అండ్ ఎప్పుడైనా ఎండాకాలం టైంలో కూడా దీంట్లో ఒక కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ తీసుకొని వాటర్ మిక్స్ చేసి బాగా కలిపితే పేస్ట్లా అవుతుంది. ఎండాకాలం అది అప్లై చేసుకున్నట్టయితే బాడీ అంతా కూల్గా అయిపోతుంది అనమాట, చాలా లైట్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు పరిచయం చేసే ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అండి. ఇది ఆవాల నూనె. మనకి యాక్చువల్లీ ఏంటంటే సౌత్ స్టేట్స్లో ఇది పెద్దగా అంతగా తెలియదు. బట్ నేను ఒడిస్సాలో 15 years ఉన్నాను కదా, అక్కడే నేను చూశానండి. ఇందులో ఏంటంటే
అసలు మస్టర్డ్ ఆయిల్ లేని గడప ఉండదనే చెప్పాలనమాట. వాళ్ళు ఫుడ్‌లో గానీ, డైట్‌లో, వంటలు మాలిష్ చేయడానికి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇదే వాడతారు. నేను అడిగాను ఎందుకు ఇదే ఇంత అంటే, ఇది యాక్చువల్లీ మనకేంటంటే ఈ ఆయిల్ అన్నది నువ్వుల్లాగే న్యాచురల్‌గా వస్తదండి. మనకిప్పుడు ఆయిల్స్ అన్నవి అంత మంచివి కాదు కదా! మరొకటేంటంటే వీళ్ళు ఫుడ్‌లో అన్ని వంటలకి ఇదే వాడతారు. నేను కూడా నాన్ వెజ్ గానీ, పులుసులు చింతపండు రిలేటెడ్‌గా వంటలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు వండేటప్పుడు స్మెల్ వస్తది కానీ తర్వాత రావు. ఇంకా మనం బాడీకి ఎక్స్‌టర్నల్‌గా ఇది ఎలా అప్లై చేయాలంటే, వాళ్ళు అక్కడ ఎవరైతే న్యూ బోర్న్ బేబీ నుంచి మనం నువ్వుల నూనె ఎలా అయితే అప్లై చేస్తామో, అటు సైడ్ వాళ్ళు ఖచ్చితంగా మస్టర్డ్ ఆయిలే యూజ్ చేస్తారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా అదే ఆయిల్ అప్లై చేయడం జరుగుతుందనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ నైట్ టైము బాగా దగ్గుతూ ఉంటారు కదా! ఎక్కువగా దగ్గు రావడం, జలుబు చేయడం వాళ్ళకేం జేస్తారంటే, వాళ్ళ పిల్లలకి మనం వాము, ఉప్పు కలిపి ఇస్తాం గదా! వాళ్ళేం జేస్తారంటే, దీన్ని గోరువెచ్చగా చేసి ఛాతీకి, వెన్నుకి అప్లై చేస్తారనమాట. ఆ తర్వాత ఆ దగ్గులోనే మనకి ఫ్లమ్ అంతా బయటకొచ్చేస్తుంది. ఇది నిజంగా మెడిసిన్‌లా కూడా పనిజేస్తుందండి. చాలా చాలా మంచిది. ఇది కూడా యూజ్ చేయొచ్చు. కాపోతే కొంచెం కొంతమందికేంటంటే, కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. బట్ మేమైతే ఇది కూడా యూజ్ చేస్తామండి. ఎండాకాలంలో కాకుండా వర్షాకాలం, చలికాలంలో అయితే ఇది యూజ్ చేస్తే చాలా బావుంటుందనమాట. మీ స్కిన్ బట్టి ఏది బావుంటుందో అది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి పతాంజలి వారి బాదం ఆయిల్ అండి. ఇది ప్యూర్ బాదం ఆయిల్ అనమాట. ఇందులో ఇంకా ఎలాంటి ఆయిల్ కూడా మిక్స్ చేయరు మనకి. ప్యూర్‌గా తీసింది. ఇది మనకి ఇలా బాటిల్‌లో పతాంజలి స్టోర్‌లో అయితే మనకి దొరుకుతుందనమాట. కొంతమంది నార్త్ సైడ్ ఏంటంటే దీన్ని ఫుడ్‌లో కూడా యూజ్ చేస్తారు. మనకి 60 ఎంఎల్ 190 రూపీస్‌కి అయితే దొరుకుతుందనమాట ఇది. ఫుడ్‌లో తీసుకుంటారు. తర్వాత ఫేస్ ప్యాక్స్ ఇప్పుడు చూసారా మనం ఫేషియల్స్ అవి చేసుకునేటప్పుడు మనకి మసాజ్ అనే ఒక స్టెప్ వస్తుంది కదా! ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సూల్స్ కానీ లేదనుకుంటే ఒక 2 డ్రాప్స్ ఆయిల్ తీసుకొని కూడా ఫేస్‌కి మసాజ్ చేసుకున్నట్టయితే మచ్చలండి మంగు మచ్చలు గానీ, మచ్చలు క్యూర్ అయ్యి స్కిన్ టైట్నింగ్‌గా, గ్లోగా అవ్వడానికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. బాదం ఆయిల్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బట్ ఇదేంటంటే బాడీ మాలిష్‌కి కొంచెం ఎక్స్‌పెన్సివ్ కాబట్టి మనం ఏదైనా ఆయిల్ తీసుకొని అందులో ఒక 2, 3 డ్రాప్స్ అన్నది యాడ్ చేసుకుంటే బావుంటుందనమాట. ఆయిల్ ఆయిల్ కూడా చాలా లైట్‌గా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బావుంటుంది. కిడ్స్‌కి కూడా వాడొచ్చు, పెద్దవాళ్ళకి కూడా వాడొచ్చు. దీంట్లో కూడా మనం నైట్ టైమ్ కూడా ఓన్లీ 2 డ్రాప్స్ తీసుకొని ఫేస్‌కి మసాజ్ చేసుకొని చల్లనీళ్ళతో కడిగేసుకొని ఫేస్ వాష్ చేయకూడదండి. అలాగే ఉంచేయొచ్చు. లేదు అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మనం యాడ్ చేసుకొని కూడా మనం ఫేస్‌కి అనేది అప్లై చేసుకోవచ్చనమాట. ఇదేంటంటే ఇలాంటివన్నీ వాడడం వల్ల మనం ఎక్స్‌ట్రాగా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ ఇవన్నీ ఎంతో వేలకు వేలు ఖర్చు పెట్టి కొంటాం కదా! అవేమీ అవసరం లేదండి. చాలా న్యాచురల్‌గా అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పతాంజలి స్టోర్స్‌లో ఇవి అవైలబుల్‌గా ఉంటాయండి. నేను ఎక్కువగా పతాంజలి ప్రొడక్ట్సే వాడుతూ ఉంటాను. చాలా న్యాచురల్‌గా ఉంటాయండి. అందులో ఎలాంటి మనకి కెమికల్స్ అన్నది వాడడం జరగదు. తప్పకుండా ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. ఫేషియల్ రిలేటెడ్‌గా మీరు ఏదైనా ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు కూడా అందులోని ఇది 2, 3 డ్రాప్స్ యాడ్ చేసినట్టయితే డ్రై స్కిన్ అన్నది మీకు రాకుండా ఉంటుందనమాట. తర్వాత ఆయిల్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫిగారో అండి. ఫిగారో ఆయిల్ గురించి అయితే నేను చెప్పనక్కర్లేదు. ఎప్పటినుంచో ఉన్న బ్రాండ్ కదా ఇది మనకి. మనకి ఇదేంటంటే 100 ఎంఎల్ 215 రూపీస్‌కైతే వస్తుందనమాట. ఇది మనకి అన్ని కిరాణా షాపుల్లో, డిపార్ట్మెంట్ స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటుందండి. చాలామంది ఏంటంటే ఈ ఆయిల్‌ని ఫుడ్‌లో కూడా యూజ్ చేస్తారు. అండ్ మనం ఫేస్ ప్యాక్స్, ఫేస్‌కి కూడా మనం ఇది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. దీన్నే ఆలివ్ ఆయిల్ అని కూడా అంటారు కదా మనకి. ఇదేంటంటే సేమ్ యాజ్ యూజువల్‌గా మనకి మసాజ్ చేసుకునే ఆయిల్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్స్‌కి వాడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ చలికాలంలో ఏంటంటే మనకి నోస్ సైడ్స్‌లో గానీ, లిప్స్ కింద డ్రై అయిపోవడం బాగా అయిపోతూ ఉంటాయి కదా! వైట్ వైట్ కలర్‌గా ప్యాచెస్ రావడము, స్కిన్ ఇరిటేషను, ఐబ్రోస్ దగ్గర వైట్ కలర్‌లో అయిపోవడము అనేది ఈ చలికాలం అవుతుంది కదా! వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ దీంట్లో కూడా యాజ్ యూజువల్‌గా విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా 2 డ్రాప్స్ తీసి మసాజ్ చేసుకోవచ్చు. చల్లనీళ్ళతో కడిగేసుకోవచ్చు. ఎవరికైనా కొంచెం ఆయిల్ రాసిన తర్వాత ఇరిటేటింగ్‌గా అనిపించిందనుకోండి, మనం ఆయిల్ మసాజ్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసి ఫేస్‌కి తర్వాత టిష్యూని ఒకసారి ట్యాప్ చేసుకోండి. అంటే ఏదైతే ఎక్స్‌ట్రా ఆయిల్ అంటే ఇరిటేట్‌గా అనిపించితే దాన్ని రిమూవ్ చేసేస్తుందనమాట. జస్ట్ నార్మల్ వాటర్‌తో కడిగేసుకొని ఉంటే మార్నింగ్‌కి చాలా కండిషనర్‌గా, మాయిశ్చరైజింగ్‌గా అయితే ఉంటుంది. జనరల్‌గా ఏంటంటే స్కిన్ వాళ్ళు ఆయిల్ వాడకూడదు అనుకుంటారు. ఖచ్చితంగా వాడాలండి. ఎందుకంటే మనం ఎక్స్‌టర్నల్‌గా కొంత కండిషనర్‌గా ఇవ్వాలి. మనం ఎలా అయితే
అయితే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ, సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ వాడుతున్నాం కదా! అలాగే ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మీకు పరిచయం చేసే ఆయిల్ చాలా చాలా స్పెషల్ అండి నాకైతే మటుకు. చాలా చాలా బావుంటుందనే చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఇన్ని ఆయిల్స్ అయితే మనం చూపించాం కదా! అవన్నీ మిక్స్ చేస్తూ ఇంకొన్ని మనకి బ్యూటీకి, స్కిన్‌కి రిలేటెడ్‌గా యూజ్ అయ్యే ఆయిల్స్‌ని కలిపి ఒకే బాటిల్‌లో తయారు చేశారండి. ఇదే పతాంజలి తేజస్ మాలిష్ ఆయిల్ అనమాట. ఇది మేము నియర్లీ 12 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాము. మా బాబు బోర్న్ అయినేటప్పుడే నాకు ఈ ఆయిల్ గురించి అయితే తెలిసింది. చాలా 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 అంటే బావుంటుందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాలిష్ తైల్ అంటే అని చెప్పొచ్చు. దీని యొక్క ఫ్రాగ్రెన్స్ అయితే మటుకు చెప్పనవసరం లేదండి. అంత బావుంటుంది. న్యూ బోర్న్ బేబీస్‌కి కూడా మనం ఇది వాడొచ్చండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళకన్నా ఇది సూట్ అయిపోతుంది. ఈ స్కిన్, ఆ స్కిన్ అని కాదు. నెక్స్ట్ ఏంటంటే సీజనల్‌గా కూడా మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. అంటే మనం చలికాలం వచ్చిందనుకోండి, నువ్వుల నూనె ఎక్కువగా వాడుతా ఉంటారు కదా! అలాగా మనం ఎండాకాలం అయితే కోకోనట్ ఆయిల్ వాడతాం కదా! ఇలా అన్నీ కాకుండా అన్నీ ఈక్వల్ రేషియోలో మీకు మిక్స్ చేసింది ఇచ్చిన ఆయిల్ అనమాట. మీరు ఇయర్ మొత్తం ఏ సీజన్‌లో అన్నా వాడుకోవచ్చు. ఏ టైప్ స్కిన్ అన్నా వాడుకోవచ్చు. అండ్ పిల్లలకి న్యూ బోర్న్ బేబీ పిల్లలకి కూడా వాడొచ్చు. ఇది వాడడం వల్ల ఏంటంటే స్కిన్ టైట్నింగే కాకుండా కిడ్స్‌కి బోన్ స్ట్రెంగ్త్‌కి, మనకి ఉమెన్స్‌కి ఏంటంటే 30+ అయిన తర్వాత బోన్ డెన్సిటీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మరొకటి ఏంటంటే హెయిర్ కేర్‌కి కూడా ఇది వాడుకోవచ్చండి. అంటే మనకి ఎండాకాలం స్వెట్‌కి చిన్న చిన్న కురుపులు రావటము, చలికాలం స్కిన్ డ్రైగా అయిపోయి బాగా డాండ్రఫ్ లాగా మనకి స్కిన్ యాక్చువల్లీ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే స్కాల్ప్ అనేది చలికి తట్టుకోలేక డ్రై అయ్యి ఒక వైట్ కలర్ లాగా పౌడర్ వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా ఇది గోరువెచ్చగా చేసి మనం తలకు కూడా మసాజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది స్నానం చేసిన తర్వాత కూడానండి ఈ ఆయిల్ తాలూకు స్మెల్ మనకు తెలుస్తుంది. మా పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు అడిగేవారనమాట. ఏంటి ఆయిల్ అప్లై చేశారు? అంత బావుంటుందనమాట. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. మనకి 75 రూపీసే పడుతుందనమాట. చాలా రీజనబుల్ ప్రైస్. ఇప్పటి వరకు మీకైతే 7 ఆయిల్స్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేశానండి. ఇవన్నీ మా ఇంట్లో వాడతారనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ వాడతాం సీజన్ బట్టి కూడా. అంటే ఒక్కొక్క స్కిన్‌కి ఒక్కొక్కటి సూట్ అవుతుంది కదా! అలా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడంటే మాలిష్ అంటే ఒక పెద్ద ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ, మన గ్రాండ్ పేరెంట్స్‌ని అడిగి చూసినట్టయితే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడినట్టయితే వాళ్ళు మాలిష్‌కి చాలా ప్రయారిటీ ఇచ్చేవారండి. మన గ్రాండ్ పేరెంట్స్‌ని ఒక్కసారి గుర్తెచ్చుకున్నట్టయితే పడుకునేటప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోవడం, లెగ్గానే కొంచెం ఆయిల్ రాయడం, తర్వాత కొంచెం సేపు పనులు చేసుకోవడం, అప్పుడేంటంటే ఓపెన్‌గా హౌసెస్ కొంచెం ఉండేవి కాబట్టి సన్ రైజ్ కూడా బాగా తగిలేది. అలాగే చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండేవి. ఇప్పుడేంటంటే మాలిష్ అంటే అదొక పెద్ద పనిలాగా అనుకుంటున్నారు. బట్ ఖచ్చితంగా వీక్లీ వన్స్ అన్నా మీరైతే పిల్లలకి ఖచ్చితంగా మాలిష్ అనేది చేయాలండి. మీకు ఇది ఎలా యూజ్ చేయాలో, ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. మా పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు 3 ఇయర్స్ వరకు కూడా నేను డైలీ ఆయిల్ మాలిష్ చేసేదాన్ని, నలుగు పెట్టేదాన్నండి. ఆ తర్వాత వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే వీక్లీ 2 డేస్ నాకు టైం దొరికేది. అప్పుడు చేసేదాన్ని సాటర్డే, సండే. తర్వాత క్లాస్ 1 వచ్చిన దగ్గర నుంచి కూడా వీక్లీ వన్స్. ఇప్పుడు కూడా స్టిల్ సండే రోజు ఖచ్చితంగా మాకు మాలిష్ ఉంటుంది, నలుగు ఉంటుందనమాట. స్కిన్‌కి అయితే మనం ఒక్క రోజన్నా మనం కేర్ తీసుకోవాలి. మహా అయితే ఒక 1 అవరు. ఇలాంటి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడకుండా మనం ఇలాంటి న్యాచురల్‌గా వాడుకుంటే మన స్కిన్ టైట్నింగ్‌తో పాటు మనకి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడైతే నేను ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ డబుల్ బాయిలింగ్ మెథడ్‌లోనే మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి కదా! డబుల్ బాయిలింగ్ అంటే పొయ్యి మీద నీళ్లు పెట్టేసి అయి మరుగుతున్న దాంట్లో పెట్టేయడం కాదండి. జస్ట్ వాటర్‌ని కొంచెం వేడి చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని అందులో మనం బౌల్‌లో కొంచెం మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలి. హీట్ ఎంతవరకు ఉండాలంటే మన స్కిన్ అనేది బేర్ చేయగలగాలండి. తళతళ మరిగిపోతూ అందులో ఉన్న క్వాలిటీస్ కూడా మనం మిస్ అయిపోతాము. అందువల్ల ఎక్కువ హీట్ చేయొద్దు. పొయ్యి మీద పెట్టేయడము, ఆ నీళ్లు వేడి చేసేయడం అలాంటివి చేయొద్దు. జస్ట్ నార్మల్ మన బాడీ టెంపరేచర్‌కి ఉండేలా ఉంటే త్వరగా స్కిన్‌కి అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ పిల్లలు ఏంటంటే ఒక్కోసారి చల్లగా ఉంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! ఇప్పుడు మీకు నేను చేతికి ఎలా అప్లై చేసుకుంటున్నాను చూడండి. మీరు ఎంత గట్టిగా ప్రెజర్ ఇస్తూ అప్లై చేసుకుంటే అంత మంచిదండి. నెక్స్ట్ మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ వరకు వదిలేయాలండి. ఎండలోకి పంపించడం గానీ, పిల్లల్ని ఇలా ఏదైనా చేస్తే అంటే మరీ ముదురు ఎండ కాకుండా లేత ఎండలోకి పంపించి కాసేపు వాక్ చేసుకోవడానికి పంపిస్తే సరిపోతుంది. మా పిల్లలకేంటంటే మార్నింగ్ నేను వాళ్ళకి మాలిష్ చేసేసిన తర్వాత మేడ మీదకి కాసేపు పంపించేసి తర్వాత నేను ఒక హాఫ్ ఎన్ అవర్ ఈలోపున ఇంట్లో పనులు చూసేసుకొని మళ్ళీ వచ్చి స్నానం చేపించేసేయొచ్చు. వాళ్ళకి మొదటి నుంచి అలవాటు చేస్తే ఒక డైలీ రొటీన్‌లో అలవాటయిపోతుంది. ఫేస్‌కి అయితే ఇలా చేత్తో రబ్ చేసుకొని కూడా మనం మసాజ్ చేసుకోవచ్చు. చూసారా మీరు ఎంత హార్డ్‌గా అయితే ప్రెజర్ ఇవ్వగలగో అంత హార్డ్‌గా ప్రెజర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మనకేంటంటే పొట్ట మీద
అంటే స్టమక్ మీద తప్పించి మిగిలిన ఎక్కడైనా ప్రెజర్ ఇచ్చి మనం మసాజ్ అన్నది చెయ్యొచ్చు. పిల్లలకి బ్యాక్ బోన్ ఎక్స్పెషల్లీ బ్యాక్ బోన్ మీద బాగా మసాజ్ చేయాలండి. ఇప్పుడు ఏంటంటే అందరూ క్లాసుల్లో కూర్చొని అలాగా ఒకసారి బ్యాక్ పెయిన్ వస్తుందని, నడుము నొప్పి వస్తుందని కదా, వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ చేయండి. మనము ఫుడ్లో ఎంత కాల్షియం ఇచ్చినా సరే కూడా బయట నుంచి కూడా కొంత ఆయిల్స్ని అయితే మనం పంపించాల్సి ఉంటుంది. ఫుడ్లో తగ్గించండి, అటు బ్యాలెన్స్ చేయండి, ఇటు బ్యాలెన్స్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఏ ఆయిల్ సూట్ అవుతుంది, ఏ స్కిన్ మీ టైపు, ఏ స్కిన్ అయితే ఎలాగ మాలిష్ చేసుకుంటే మీకు ఏది నప్పిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఆయిల్ మాలిష్ అనేది మీ పిల్లలకి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మనకు ఇప్పుడు చలికాలం కదా, కంపల్సరీ అవసరం. మరొకటి ఏంటంటే సంక్రాంతి వస్తుంది కదా, మనకి సంక్రాంతి రోజు ఏంటంటే మనకి భోగి స్నానం ఒకటి ఉంటుంది కదా, నలుగు పెట్టుకొని ఆయిల్ రాసుకుంటాం కదా, ఆ రోజు ఏంటంటే ఖచ్చితంగా మనం నల్ల నువ్వుల నూనె వాడాలండి. అంటే నల్ల నువ్వుల నూనె మాడుకి అంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, అక్కడ ఖచ్చితంగా రాసి తలకి పట్టించి ఒంటికి పట్టించి తర్వాత నలుగు పెడతారు. మేము అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము. యాక్చువల్లీ మన నువ్వుల నూనె అంటారు కానీ నల్ల నువ్వుల నూనె మాత్రమే వాడాలి. ఎందుకంటే ఈ చలికాలంలో ఏంటంటే ఆ నల్ల నువ్వుల నూనె అనేది బాడీకి వెళ్ళి మన రెసిస్టెన్స్ పవర్, జలుబు, దగ్గు ఇవన్నీ రాకుండా, చాలామందికి పిల్లలకి త్వరగా సిక్ అయిపోతూ ఉంటారు కదా ఈ చలికి, అవన్నీ రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే నల్ల నువ్వుల్ని మీరు భోగి స్నానానికి అయితే తీసుకొని వచ్చి అదే పిల్లలకి, మీరు పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయండి. మరొకటి ఏంటంటే ఈ వీడియో మీకు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటాను. మరొక విషయం ఏంటంటే నేను నలుగు పిండిలు కూడా హోమ్ మేడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశానండి. 3 రకాలు ఇంట్లో ప్రిపేర్ చేసినవి, ఒక 3 రకాలు మార్కెట్లో మనకి ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా తయారయ్యేవి కూడా చెప్పాను. అండ్ మంగు మచ్చలు, ట్యాన్ రిమూవ్ కూడా చెప్పాను. అందులోనే నేను చెప్పాను ఆయిల్స్ ఎలాంటివి వాడాలని కూడా, అందుకే ఈ వీడియో అయితే చేశాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఆయిల్ మాలిష్ చేసిన తర్వాత నలుగుని ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు భోగి స్నానాలు వస్తున్నాయి కదా, ఎవరికైనా దాని మీద ఉన్న డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో లింక్ కూడా, నలుగుపిండి వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ చాలా చాలా ప్రీషియస్ కాబట్టి మన గోల్డెన్ ఫిష్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఈ వీడియోలో కనీసం విన్న తర్వాత వారానికి ఒక్కసారన్నా మీరు ఆయిల్ మాలిష్కి అనేది ఒక 1 అవర్ స్పేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. పిల్లలకి ఏంటంటే మనం మొదటి నుంచి ఇవన్నీ అలవాటు చేయాలండి. తర్వాత మనం అలవాటు చేసినా సరే కూడా అవి వాళ్ళకి ఇష్టంగా ఫీల్ అవ్వరన్నమాట. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.